నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభం. గ్యాస్ సిలిండర్లపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు. ఎస్పీ ధీరస్. వైభవంగా ముగిసిన పుంగనూరు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర. అడుగడుగున భక్తి శ్రద్ధలతో పూజలు. నిమజ్జనానికి అమ్మవారిని తరలింపు. వార్తలను వివరాలు. తిరుపతిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాంపు కార్యాలయంలో 16వ వైసీపీ ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై నిరంతరం వైసీపీ పోరాటం చేస్తుందని ఆయన వెల్లడించారు. గత వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు మెరుగైన పాలన అందించామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్లు, అప్పులను రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం ఖర్చు పెడుతోందని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రాజెక్టుల నిర్మాణం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. ఇప్పటికే 2011లో ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 16వ సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఉంది. ఈ 15 సంవత్సరాలు కూడా అధికారం ఉండినా లేకపోయినా ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీకంతా కూడా తెలుసు, చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏది కూడా అమలు చేయకుండా పేద ప్రజలందరినీ కూడా కుంగదీసింది. ఈరోజు బ్యాంకుల దగ్గర చూస్తే ఒక మహిళ కూడా కనపడదు. బ్యాంకుల ముందున్న టీ బంకులన్నీ ఎప్పుడో ఎత్తేసారు వాళ్ళకు వ్యాపారం జరగకుండా. ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో ఏది కూడా అభివృద్ధి లేదు, ఏమి లేదు. తెచ్చిన అప్పులు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా కేవలం క్యాపిటల్ అమరావతిని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు తప్ప పోలవరం లేదు, సాగునీటి ప్రాజెక్టులు లేదు, చెప్పిన వాగ్దానాలు అమలు లేదు, ఏది కూడా లేదు. ఇంత దరిద్రమైన ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావడం చాలా దురదృష్టకరం. మేము కూడా చాలా 78 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. ఈరోజు చూస్తే ఇలాంటి ముఖ్యమంత్రి కానీ, ఇలాంటి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రాలేదు, రాబోదు కూడా. రాబోయే రోజుల్లో కూడా రాబోదు కూడా. మరి ఈ దురదృష్టకర పరిస్థితుల నుంచి భగవంతుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. హెచ్పివి టీకా భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని నివారిస్తుందని పిహెచ్సి డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు. గురువారం ముడిపాపనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14 ఏళ్ల వయసు ఉన్న బాలికలు ఈ టీకాను తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ ప్రైవేట్లో 5,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు అవుతుందని ప్రభుత్వం ఉచితంగా అందిస్తూ ఉందని చెప్పారు. ఈ టీకా వేసుకోవడం వల్ల భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని నివారిస్తుంది. తెల్లమైల గర్భసంచికి సంబంధించిన జబ్బులను పూర్తిగా తగ్గిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు దీనిని గమనించి ఈ టీకాను 14 సంవత్సరాల కిషోర బాలికలకు తప్పనిసరిగా వేయించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య సిబ్బంది రేపటి నుంచి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి బాలికలకు టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పేరెంట్స్ని తీసుకొచ్చి వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా ఆధార్ కార్డు కూడా తీసుకురావాలి.
మీకు ఓటీపీ వస్తుంది. దాంతోపాటు అది చెప్తే మీకు వ్యాక్సినేషన్ చేస్తారు. అది లైఫ్లో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు తుమ్మలూరు మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముడపాబునిపల్లిలో హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ ప్రైవేట్లో 5,000 నుంచి 12,000 రూపాయల వరకు అవుతుంది. గవర్నమెంట్ అయితే ఫ్రీగా వేస్తాను. ఈ వ్యాక్సిన్ 14 ఏళ్ళ వయసు వాళ్ళకి మాత్రమే. ఒక్క డోసు వేసుకుంటే చాలు. ఒక్క డోసుతోనే వాళ్ళకు భవిష్యత్తులో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల కలుగు సర్వికల్ క్యాన్సర్ కానీ వైట్ డిశ్చార్జెస్ కానీ చాలా వరకు తగ్గుతాయి. సర్వికల్ క్యాన్సర్ వల్ల చాలామంది చనిపోతున్నారు. తర్వాత వైట్ డిశ్చార్జ్ వల్ల చాలామంది మార్బిడిటీ అయ్యి అడ్మిషన్లు అయ్యి గర్భసంచి తీసేస్తున్నారు చాలామంది. ఎందుకంటే దానివల్ల ఇబ్బందులు కాంప్లికేషన్స్ అలా ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు అని ఈ వ్యాక్సిన్ వేస్తుంది. దేశమంతా వేస్తున్నారు ఈ వ్యాక్సిన్. ఇది సేఫ్ వ్యాక్సిన్. ఆల్రెడీ 30-40 దేశాల్లో వేస్తున్నారు. దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. ఇవన్నీ చిన్న చిన్న జ్వరాలు అందరికీ రావచ్చు అంతే. మైల్డ్ జ్వరం అంతే, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇట్లాంటి వ్యాక్సిన్ను హై స్కూల్స్లో తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో ఉండే ప్రతి ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ చైల్డ్ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనిలో కంపల్సరీ తల్లి కానీ తండ్రి కానీ గార్డియన్ కానీ రావాలి. సో కన్సెంట్ ఫామ్ మీద సైన్ చేయాలి. తర్వాత ఓటీపీ వస్తుంది, వాళ్ళ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పాలి. సో ఓటీపీ కన్సెంట్ తీసుకుంటాము, తర్వాత డైరెక్ట్ రిటర్న్ కన్సెంట్ తీసుకుంటాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి ఆరోగ్యంగా ఉండే 14 ఏళ్ళ బాలికలందరికీ ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని కోరుకుంటున్నాము. ఈరోజు స్టార్టింగ్ డే మోడల్ స్కూల్లో 9th క్లాస్ పిల్లలందరికీ వ్యాక్సిన్ వేస్తున్నాము. రేపటి నుంచి మండలంలో అందరూ 14 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా నేరుగా ఇక్కడ పిహెచ్సికి వచ్చి వేసుకోవచ్చు. అది వేసుకున్నాక 2 అవర్స్ అబ్జర్వేషన్లు ఇక్కడే పెట్టుకుంటాము. కాబట్టి మీకు అన్ని జాగ్రత్తలు తీసుకొని సేఫ్గా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, గవర్నమెంట్ మీద కూడా ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రాం అలాగే జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ గమనించి వాళ్ళ పిల్లలు తప్పనిసరిగా ఈ టీకా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం 3 నెలల పాటు పిఎస్సీలో జరుగుతుంది. తర్వాత రొటీన్ వ్యాక్సిన్లో వచ్చేస్తుంది. మరి కొత్తగా ఎవరెవరు 14 ఇయర్స్ అవుతారో వాళ్ళకంతా కంటిన్యూగా వేయడం జరుగుతుంది. ఒక్కొక్క డోస్ సపరేట్గా వస్తుంది ఒక్కొక్క చైల్డ్కి. వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇస్తారు. కాబట్టి ప్రజలంతా గమనించి మీరందరూ కూడా మీ పిల్లలకు కిషోర్ బాలికలు 14 ఇయర్స్ వాళ్ళకు సర్వికల్ క్యాన్సర్ బారిన పడకుండా, సో ఇంకా వేరే గర్భధానికి సంబంధించిన జబ్బులు రాకుండా ముందు జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవడం కోరుకుంటున్నాను. గ్యాస్ సిలిండర్లపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జిల్లాలో సరఫరా సాధారణంగానే ఉన్నట్లు చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112కు సమాచారం ఇవ్వాలన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ద్వారా పొంగనూరు నియోజకవర్గంలో 37,191 మంది రైతులకు 21.23 కోట్ల నిధులు జమ కానున్నట్లు ఏడీ శివకుమార్ గురువారం తెలిపారు. పొంగనూరులో 8,909, చౌడేపల్లిలో 6,134, సోమరులో 6,600, సదంలో 5,725, పులిచెర్లలో 5,592, రొంపిచెర్లలో 4,231 మందికి పథకం అమలు కానున్నట్లు ఆయన వెల్లడించారు. పొంగనూరులోని నానబాల మునెమ్మ వీధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శివానంద్కు చెందిన ఓ పాత కారులో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. పక్కన పలు దుకాణాల షెడ్లు ఉండటంతో మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రమాదంలో సుమారు 20,000 నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. Hi.
అట్లా ఎన్నికి రావయా అట్లా ఎన్నికి రాసి ఆ పక్కన చూడు నిప్పులు బాబు ఎన్నికి లాగు అట్లా ఎన్నికి లాగు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన పుంగనూరు శ్రీ సుగుడూరు గంగమ్మ జాతర జమీందారుల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ నిమజ్జన ఘట్టాన్ని కేసీటీవీలో ఇప్పుడు వీక్షిద్దాం. మంగళవారం సాయంత్రం స్థానిక జమీందారీ ప్యాలెస్లో జమీందారుల కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. आद्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् श्रीसूक्तपारायण पूजार्थम् अस्मिन् मण्डपे अस्मिन् देवतावाहन पूजार्थम् आचरिषे ओम ध्यायामि ज्ञानं समर्पयामि आसनं समर्पयामि पाद्यं पाद्यं समर्पयामि अर्घ्यमर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि
सिंहासनमुजान्तं यदा स्थानप्रतिष्ठापयामि प्रतिष्ठितेन नूतनवस्त्रम् आचरिष्ये ओम अभिवस्त्राः सुवसुनाम्ने प्रस्वादिसुतकः पूयमानः अभिनेत्रो वर्तवेनो हिरण्यप्रस्वानो रतिनो देवसोमः श्री सुदुर्गङ्गमदेवताभ्यो नमः नूतनवस्त्रं धारयामि यज्ञोपवीतं समर्पयामि षोडशोपचारपूजार्थम् आचरिष्ये ओम श्री सुदुर्गङ्गमदेवताभ्यो नमः वस्त्रं धारयामि षोडशोपचारपूजार्थम् आचरिष्ये ओम अग्निरिति भस्मं वायुरिति भस्मं जलमिति भस्मं स्थलमिति भस्मं व्योमेति भस्मं भस्मेति भस्मः श्री सुदुर्गङ्गमदेवताभ्यो नमः त्रिचूर्णलेपम् आचरिष्ये ओम त्रयम्बकं विजामहे सुगन्धिं पुष्टिवर्धनं गुरुवारकवन्दनान् नित्योऽमृतात् श्री सुदुर्गङ्गमदेवताभ्यो नमः दिव्यपरिमलवस्त्रं आचरिष्ये ओम द्वारां दुरादर्शां नित्यवस्त्रां करेशिनी एवं सर्वभूतानां स्वामिहोमत्वयेश्रियम् सुदुर्गङ्गमदेवताभ्यो नमः दिव्यपरिमलगन्धम् आचरिष्ये ओम गन्धद्वारां दुरादर्शां नित्यवस्त्रां करेशिनी తర్వాత శ్రీ సుగుటూరు గంగమ్మను జమీందారి ప్యాలెస్ నుండి తేరు వీధి, బజారు వీధి, సుబేదారు వీధి, తూర్పు మగసాల, కుమ్మర వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువెళ్లగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించింది. ఆ తర్వాత ఆలయంలో కొలువు తీర్చారు. ఏడాదికి 2 రోజులు మాత్రమే దర్శనమిచ్చే శ్రీ సుగుటూరు గంగమ్మను దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చారు. గురువారం వేకువజామున గంగమ్మల నిమజ్జన ఘట్టం వైభవంగా జరిగింది. నగరిలోని ఆలయం నుండి సుగుటూరు గంగమ్మ, అలాగే బజారు వీధిలోని నడివీధి గంగమ్మలను ఊరేగిస్తూ తూర్పు మొగసాలలోని చాముండేశ్వరిదేవి ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. భక్తి శ్రద్ధలతో దారి పొడవునా అమ్మవార్లను పూజించారు. చాముండేశ్వరి అమ్మవారి వద్ద నిమజ్జనం చేసి అనంతరం అక్కడి నుండి జమీందారీ ప్యాలెస్ కు సుగుటూరు గంగమ్మను తీసుకువెళ్లగా అక్కడ జమీందారులు వారి కుటుంబ సభ్యులు దర్శించుకుని పూజలు నిర్వహించి చివరిగా ఒక గదిలో భద్రపరిచారు. ఈ నిమజ్జన ఘట్టంతో గంగ జాతర నేడు ముగిసింది. భక్తి శ్రద్ధలతో సాగిన నిమజ్జన ఘట్టాన్ని కేసీటీవీలో వీక్షిద్దాం.
పొంగనూరులో 2 రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతర ప్రత్యక్ష ప్రసారానికి సహకరించిన అందరికీ కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను అందరి సహకారంతో గత 27 సంవత్సరాలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు. ఆతర అభిమానులతో సహకరించిన జమీందారుల కుటుంబ సభ్యులకు, మున్సిపల్, పోలీస్ మరియు విద్యుత్ శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల వారికి, ప్రజలకు ఈ సందర్భంగా కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభం. గ్యాస్ సిలిండర్లపై అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు, ఎస్పీ ధీరస్. వైభవంగా ముగిసిన పొంగనూరు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర. అడుగడుగున భక్తి శ్రద్ధలతో పూజలు, నిమజ్జనానికి అమ్మవారిని తరలింపు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.